ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, మారుతి నగర్, దిల్సుఖ్ నగర్కి నియర్ బై ఉంటుంది. ఇది రెండో యాదగిరిగుట్ట టైప్లో ఉంటుంది. మనకు నరసింహస్వామి మంచి దర్శనం ఇస్తాడు. బాగుంటుంది. ఈ గుడి ఎప్పటి నుంచో ఉంది, పురాతన కాలంది. ఇగో ఇక్కడ మనకు గరుత్మంతుడు దర్శనం ఇస్తున్నాడు, చూసుకోండి. దేవాది దేవులంతా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నరసింహస్వామి అక్కడ ఉన్నాడు. ఇది మొత్తం సింగిల్ స్టోను. మహాగణపతి టెంపుల్. ఇది మహాగణపతిది, అక్కడే ఉన్న స్వామిది. ఇది చెప్తా. స్వామి ఈ రాయి కిందనే లోపట ఉంటారు. బ్రహ్మాండంగా దర్శనం ఉంటుంది. నరసింహస్వామి మన హైదరాబాదులో ఇంత సూపర్గా దేవాలయం ఉన్నది. ప్రతి ఒక్కరూ దర్శించుకోవడం మహాభాగ్యం. ఇది కూడా స్వయంభూ తెలిసింది ఆంజనేయ స్వామిది. ఇక్కడ చూడవచ్చు. నారాయణ ఉగ్రం వీర మహావిష్ణు ధరంతం సరతో ముఖం నృసింహం భీషణం భద్రం నృత్యం నమామ్యహం. ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 3వ శతాబ్దం నాటిది. మహాభారత కాలంలో కానీ శాస్త్రం తెలియజేస్తున్నది. మనము ఒక శాస్త్రం ఉన్నది. మళ్ళీ మూసీలోకి శివాలయం ఉంది, అది స్వయంభూ లింగం. మళ్ళీ తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతితో స్వయంభూ, కింద ఆంజనేయ స్వామి స్వయంభూ, లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూ, మిగతావన్నీ ప్రతిష్టాపన విగ్రహాలు. వినాయక స్వామి, ఆంజనేయ స్వామి, నాగదేవత, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాయి, ప్రతిష్టాపన విగ్రహాలు ఇవన్నీ. దయచేసి ఇది మీరు దర్శనం చేసుకోవాల్సిన క్షేత్రం. యాదగిరిగుట్ట కంటే ముందరిది ఇది. యాదగిరిగుట్ట కంటే ముందరిది 3వ శతాబ్దం, యాదగిరిగుట్ట 5వ శతాబ్దంది. దయచేసి మీకు ఒక మనవి, ఇది చాలా డెవలప్మెంట్ చేయాల్సిన పుణ్యక్షేత్రం.
ఈ బ్రహ్మోత్సవాలప్పుడు స్వామికి కళ్యాణం చేసేటప్పుడు ఈ ఉత్సవ విగ్రహాలను తీసుకొని వస్తారు. మాండవిస గోత్రం, శ్రీనివాసాచార్యులు, రమాదేవి, శేషు. నరసింహస్వామి పురాతన కాలంలో వెలిసారు. ఎప్పటి నుంచో ఉంది. ఇది యాదగిరిగుట్ట నరసింహస్వామి చేయడం జరుగుతుంది. శ్రీలక్ష్మీ వేణుగోపాల్ కీర్తిమాధవ్. ఇది రావి చెట్టు ఎప్పటి నుంచో ఉన్నది స్వామివారి దగ్గర. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా ఉంది. నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి, మామూలు అసలు యూట్యూబ్ తక్కువ అదే మొన్ననే ఒకటి చూపించింది అసలు. వెంకటేశ్వర స్వామి కూడా కొలువుదీరు ఉన్నాడు మనకు. చాలా పురాతనమైంది. ఈ స్వామిని దర్శించుకోవడం ఎంత పుణ్యం. రాళ్ల సందులో ఉంటారు స్వామి. ఇది స్వామివారికి కట్టే ముడుపులు. గోదాదేవి కూడా కొలువుదీరు ఉన్నారు. గోదా రంగనాయకుడు స్వామి వారు. బాలభక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకోవడానికి.